కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల సామగ్రిని అధికారులు పంపిణీ చేసి పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 112 పోలింగ్ కేంద్రాలు ఉండగా 78,063 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. కృష్ణా జిల్లా పరిధిలో 77 పోలింగ్ కేంద్రాలు ఉండగా 63,114 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో 25 మంది పోటీలో ఉండగా ప్రధాన పోటీ మాత్రం కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మధ్య నెలకొంది. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో మొత్తం 112 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 78,063 మంది పట్టభద్రుల ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 45,425 మంది, మహిళలు 32,625 మంది, ఇతరులు 13 మంది ఉన్నారు. ఎంసీసీ, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వే లైన్స్, వీడియో సర్వే లైన్స్, వీడియో ప్యూయింగ్ బృందాలను ఏర్పాటు చేశారు. నగదు, మద్యం అక్రమ రవాణా అడ్డుకట్టకు చెక్పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లాలో 31 చోట్ల 77 పోలింగ్ కేంద్రాలు ఉండగా 42 సమస్యాత్మక, 35 సాధారణ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 477 మందిని నియమించగా వారిలో 94 మంది ఎన్నికల అధికారులు, ఏపీఓలు 92 మంది, ఓపీఓలు 199, మైక్రో అబ్జర్వర్లు 92 మందిని కేటాయించారు. అన్ని కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు, చక్రాల కుర్చీలు, వెబ్కాస్టింగ్, వీడియోగ్రాఫర్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 63,114 మంది పట్టభద్రుల ఓటర్లు ఉండగా వారిలో 35,321 మంది పురుషులు, 27,789 మంది మహిళలు, ఇతరులు 4 ఉన్నారు. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నిక ఆసక్తికరంగా మారింది. బరిలో మొత్తం 25 మంది ఉన్నా ప్రధానంగా కూటమి అభ్యర్థి, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థి, ప్రస్తుతం ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మధ్య ఉంది. ఎన్నికల ప్రకటన వెలువడక ముందే ఆలపాటి అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ఆయన అన్నింటా ఒక అడుగు ముందే ఉన్నారు. అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల్ని ఒక తాటిపైకి తెచ్చి వారి అండతో ఓటర్ల మద్దతు కూడగట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కేఎస్ లక్ష్మణరావు పీడీఎఫ్ తరపున 5వసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉపాధ్యాయ సంఘాలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల్లో పట్టు ఉండటం లక్ష్మణరావుకు కలిసి వచ్చే అంశం. పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చిన అనుభవం ఉండటంతో పట్టభద్రులతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. వామపక్ష అనుబంధ సంఘాలు లక్ష్మణరావు తరపున ప్రచారం చేయడంతో ఎక్కువ మందిని కలవగలిగారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన తెలుగుదేశం పార్టీ అభిమాని జంజన్నం మల్లేశ్వరరావు, అతని కుమారుడు కార్తికయ్య బుధవారం ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ చిత్రాలతో నేసిన చేనేత వస్త్రాన్ని మంత్రికి బహూకరించారు. అభిమాని ఇచ్చిన ప్రత్యేక బహుమతి చూసి లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు జంజన్నం మల్లేశ్వరరావు ఆసక్తి చూపడం అభినందనీయమన్నారు. వారికి పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు తన టీం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామికి కళ్యాణోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఆది దేవతలకు కళ్యాణం మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రాలతో ఘనంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఆది దంపతుల దివ్య కళ్యాణంలో భక్తులు పాల్గొని తరించిపోయారు. మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వారికి కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన వేద పండితులు శాస్త్రం ప్రకారంగా అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ప్రారంభించారు. ఈ క్రతువును వీక్షించడానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఆలయంలోని రాజగోపురం ఎదురుగా ధర్మపథం కళావేదికపై నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముందు మృత్తికా లింగాభిషేకాలు నిర్వహించారు. మల్లేశ్వర ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ శివలింగానికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం కార్యక్రమం చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపైకి మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. మల్లేశ్వర స్వామిని వరునిగా, గంగా పార్వతీ దేవీలను వధువులుగా అలంకరించారు. అనంతరం ఆదిదేవులకు కళ్యాణం మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రాలతో ఘనంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఆది దంపతుల దివ్య కళ్యాణంలో భక్తులు పాల్గొని తరించిపోయారు. అర్ధరాత్రి సైతం ఆలయంలోనే ఉన్న భక్తులు కళ్యాణ క్రతువును వీక్షించారు. ప్రతి ఏడాది నిర్వహించినట్లే ఈ సంవత్సరం ఉత్సవాలను ఘనంగా శోభాయమానంగా నిర్వహించారు. माङ्गल्यतन्तुना लोकरक्षण हेतुना कंठे बध्नामि
विशुभगे राजीव शरदां शतं स्वामिनः राजीव शरदां शतं माङ्गल्यधारण मुहूर्तस्य मुहूर्तोऽस्तु अस्मिन् सुमुहूर्तकाले सूर्यादिदानवानां ग्रहाणामत्यन्त आनुकूल्य बलसिद्धिरस्तु। మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని యనమల కుదురు గ్రామంలో నిర్వహించిన ప్రబల మహోత్సవం కన్నుల పండుగ సాగింది. విద్యుత్ దీపాలు, రంగురంగుల కాగితాలతో శోభాయమానంగా అలంకరించిన భారీ ప్రభలు మహోత్సవంలో పాల్గొన్నాయి. శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానం కొండ చుట్టూ ప్రభలతో ఊరేగింపు నిర్వహించారు. ప్రభలను చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. రాత్రి స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని యనమల కుదురు గ్రామం శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పరిసర ప్రాంతాలన్నీ ప్రభల మహోత్సవం చూసేందుకు తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడాయి. ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు ప్రభలను చూసేందుకు వచ్చిన ప్రజలతో రోడ్లు కిక్కిరిసిపోయాయి. ఏ రోడ్డులో చూసినా అరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో ప్రతిధ్వనించాయి. ప్రభల మహోత్సవంలో సుమారు 40కి పైగా ప్రభలు పాల్గొన్నాయి. యనమల కుదురు శివాలయం పరిసరాలు, మెయిన్ రోడ్, సంజీవయ్య నగర్ పరిసరాల్లో భారీగా ప్రజలు బారులు తీరారు. ప్రభలు ఏర్పాటు చేసిన వారు పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి క్రేన్ సహాయంతో ప్రభలను పైకి లేపి ప్రభలను ఎడ్లకు కట్టి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. తొలుత ఎడ్లను ఊరేగించారు. అనంతరం డీజే, తీన్మార్, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, మేళతాళాల నడుమ ప్రభల ఊరేగింపు సాగింది. విద్యుత్ దీపకాంతులతో మిరుమిట్లు గొలిపిన ప్రభలు ఒకదాని వెనుక మరొకటి బారులు తీరి ఊరేగింపులో పాల్గొన్నాయి. భారీ ప్రభలతో పాటు చిన్న ప్రభలను కూడా ఏర్పాటు చేశారు. ప్రభల ఊరేగింపులో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరాఠా సామ్రాజ్యం రెండవ పాలకుడు సంభాజీ జీవితాన్ని, ఆయన వీరోచిత పోరాటాన్ని చావా సినిమాలో కళ్లకు కట్టినట్లుగా చూపించారని బీజేపీ జాతీయ కార్యదర్శి రాష్ట్ర మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆయన బుధవారం విజయవాడ లైలా ఐనాక్స్ థియేటర్లో చావా సినిమాను బీజేపీ నాయకులతో కలిసి చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చాలా సంవత్సరాల తర్వాత సినిమా థియేటర్కి వచ్చి ఒక వీరుడి సినిమా చూడటం జరిగిందన్నారు. వీరుడు పోరాటం కళ్లకు కట్టినట్లు చూపించారన్నారు. నేటి యువత ఈ సినిమా చూడాల్సిందేనని తెలిపారు. దేశం కోసం, రాజ్యం కోసం పోరాడిన ఇటువంటి మహనీయుల జీవిత విశేషాలు తెలిపే మరిన్ని సినిమాలు రావాలని ఆకాంక్షించారు. ఒక మంచి సినిమా చూశాననే సంతోషం ఉంది, ఒక వీరుడి గురించి తెలుసుకున్నానే ఆనందం ఉంది. కానీ ఆ వీరుడి జీవితం ఆ రకంగా ముగిసిందనే వేదన ఉంది. కానీ ఆ వీరులు ఛత్రపతి శివాజీ మహారాజ్, ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఏ లక్ష్యంతోనైతే ప్రాణత్యాగం చేశారో, ఏ స్వరాజ్య స్థాపన కోసమైతే పరితపించారో, ఏ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసమైతే సుల్తాన్లతో కానీ మొఘల్తో కానీ చివరికి బ్రిటిష్తో కానీ పోరాడారో, ఒక వ్యక్తి సూరత్ నుంచి ఎక్కడో దక్షిణాదిన ఉంటున్న తంజావూరు దాకా ఒక సామ్రాజ్యాన్ని, హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పాడో, 300 కోటలకు పైగా నిర్మించాడో, తద్వారా కోట్లాది మందిలో ఒక స్వరాజ్య స్థాపన భావనని, ఒక భరతజాతి బిడ్డలమనే ఒక భావనని రగిల్చాడో, ఆ స్ఫూర్తి ఇవాళకు కూడా కొనసాగుతా ఉంది. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, మొఘల్లని, మన దేశాన్ని వలస పాలకులుగా వచ్చిన వాళ్ళని, ఈ దేశాన్ని దోచుకున్న వాళ్ళని, హిందువుల ప్రాణాలను తీసిన వాళ్ళని, అక్క చెల్లెళ్ళ మానభంగాలకు పాల్పడిన వాళ్ళని, వాళ్ళ మానాన్ని హరించిన వాళ్ళని గొప్ప హీరోలుగా చరిత్రలో మన చరిత్రకారులు చిత్రీకరించారు. ప్రధానంగా 60 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పాలించిన పార్టీ బ్రిటిష్ వాళ్ళు ఏదైతే మన బానిస మనస్తత్వాన్ని మనకు జొప్పించిపోయారో దాన్ని కొనసాగిస్తూ ఈ భరత జాతి మీద పుట్టిన హీరోల కన్నా, బలిదానాలు చేసిన మహనీయుల కన్నా మొఘళ్ళు గొప్పవారనే భావన కల్పించారు.
సమస్త మానవాళి శ్రేయస్సు కోసం శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహిస్తున్నట్లు తాడేపల్లి శ్రీ జలశంకర ఆలయం అర్చకులు సుబ్రహ్మణ్య ప్రసాద్ తెలిపారు. పావన కృష్ణానది ఒడ్డున వెలిసిన కృష్ణా శంకర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. విజయవాడ నగరం తాడేపల్లి పావన కృష్ణానది ఒడ్డున ఉత్తర వాహినిగా వెలిసిన శ్రీ జలశంకరాలయంలో స్వామివార్ల శాంతి కళ్యాణం వైభవపేతంగా జరిగింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఉదయం నుంచి స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు చేశారు. లింగోద్భవ సమయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అనంతరం స్వామివార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెగా అలంకరించారు. వేద పండితులు సుబ్రహ్మణ్య ప్రసాద్ ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ ఇలా కైలాసాన్ని తలపించే విధంగా శాస్త్రోక్తంగా కళ్యాణం తంతును పూర్తి చేశారు. సమస్త మానవాళి శ్రేయస్సు కోసం కళ్యాణాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శివపార్వతుల కళ్యాణాన్ని తిలకించేందుకు విజయవాడ, మంగళగిరి, గుంటూరు నగరాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివార్ల శాంతి కళ్యాణాన్ని తిలకించారు. కృష్ణానదిలో ఉన్నటువంటి భవానీ జలశంకరాలయంలో ఇవాళ మహాశివరాత్రి పర్వదినమున స్వామివారికి పొద్దున ఉదయం అభిషేకాలు, సాయంత్రం స్వామివారి భవానీ జలశంకర స్వామివారి కళ్యాణ మహోత్సవము, తర్వాత 1 గంట ఆ ప్రాంతంలో స్వామివారికి లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు జరుగుతాయి. అలాగే ఆ తర్వాత మొన్నాడు అమావాస్య రోజున రుద్రహోమం కూడా కార్యక్రమం పెట్టాము. అలాగే స్వామివారికి అనుగ్రహం కలగాలని చెప్పని, అలాగే భక్తులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పని మహాశివరాత్రి సందర్భంగా స్వామివారిని కోరుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. స్వామివారి కళ్యాణం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టుమట్ట ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని శ్రీ గౌరీశంకర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా ప్రభ మహోత్సవం నిర్వహించారు. ఎడ్లబండిపై శివలింగం, నంది ప్రతిమలను ఏర్పాటు చేసి రంగురంగుల కాగితాలతో తయారు చేసిన ప్రభను ట్రాక్టర్పై ఉంచి మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ పటమట్ట పురవీధుల్లో ఊరేగించారు. రాత్రి 2:16 శ్రీ గౌరీశంకర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పటమట ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని శ్రీ గౌరీ శంకర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా ప్రభ మహోత్సవం నిర్వహించారు. ఎడ్లబండిపై శివలింగం, నంది ప్రతిమలను ఏర్పాటు చేశారు. రంగురంగుల కాగితాలతో తయారు చేసిన ప్రభను ట్రాక్టర్పై ఉంచారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఊరేగింపును ప్రారంభించారు. పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. చిన్నారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు అలరించాయి. నృత్యాలు చేసిన చిన్నారులకు జ్ఞాపికలను అందజేశారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, తీన్మార్ నృత్యాలు, కోలాటాల నడుమ ప్రారంభమైన ప్రభ ఊరేగింపు ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఆటోనగర్ గేటు వరకు, అక్కడి నుంచి తిరిగి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ప్రభను ఊరేగించారు. ప్రభ ఊరేగింపును తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రాత్రి 2:16 శ్రీ గౌరీ శంకర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ను ప్రశాంత, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశా తెలిపారు. 78,063 మంది ఓటర్లు ఉన్నారని, ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 450 మంది పోలీస్ సిబ్బందితో పాటు తక్షణ స్పందన బృందాలు అందుబాటులో ఉంటాయన్నారు. నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా సందర్శించి ప్రక్రియను పరిశీలించారు. చెక్ లిస్టు ప్రకారం సామాగ్రి అందుతుందో లేదో చూశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 112 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఇతర ప్రిసైడింగ్ అధికారులకు విజయవాడ, తిరువూరు, నందిగామలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఇతర పోలింగ్ మెటీరియల్ను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. పోలింగ్ మెటీరియల్కు సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది లేదని, 18 రోడ్లలో సిబ్బందిని, మెటీరియల్ను తరలించేందుకు వాహనాలు, భద్రతా సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. 78,063 మంది ఓటర్లు ఉన్నారని, ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశామని, పోలీసు శాఖ ఆధ్వర్యంలో 450 మంది పోలీసు సిబ్బందితో పాటు తక్షణ స్పందన బృందాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతోనూ ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి సందేహాలను నివృత్తి చేసినట్లు తెలిపారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్తో పాటు మైక్రో అబ్జర్వర్లు ఉంటారని తెలియజేశారు. పోలింగ్ స్టేషన్లోని పరిస్థితిని
నిరంతరం పర్యవేక్షిస్తూ సజావుగా పోలింగ్ జరిగేలా చూడటం జరుగుతుందన్నారు. ఈవీఎం కాకుండా బ్యాలెట్ పేపర్తో ఎన్నిక జరుగుతున్నందున సిబ్బందికి 2 దశల్లో పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల నిర్వహణపై సమగ్ర శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. పోలింగ్ పూర్తయిన అనంతరం పటిష్ట భద్రతతో బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూములకు చేర్చడం జరుగుతుందని తెలియజేశారు. డిస్ట్రిబ్యూషన్ ఈరోజు మన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ, నందిగామ అలాగే తిరువూరు 3 కేంద్రాల్లో జరుగుతూ ఉంది. అక్కడ ప్రతి ఒక్క కేంద్రాల్లో కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అలాగే అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ అయితే ఉన్నారో వీళ్ళు వెళ్ళి మెటీరియల్ని రిసీవ్ చేసుకుని ఈరోజు చెక్కింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఇదైన తర్వాత వాళ్ళ రూట్ వెహికల్ ఎక్కి వాళ్ళ పోలింగ్ స్టేషన్కి చేరుకుంటారు. మన జిల్లాలో ఇప్పటివరకు చూసుకుంటే 112 పోలింగ్ కేంద్రాలు నిర్ణయించడం జరిగింది. 112 పోలింగ్ కేంద్రాలకు కావాల్సిన అన్ని మెటీరియల్స్ని వెళ్ళిన అడ్వాన్స్ రెడీ చేసి ఆల్రెడీ ఇప్పుడు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఈ పోలింగ్ కేంద్రాలకు గాను ఒక 18 రూట్స్ ఉన్నాయి. ఆ రూట్లో వీళ్ళు వెళ్ళే బస్సుతో రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ సెక్యూరిటీతో కోఆర్డినేట్ చేసుకొని, సిపి గారితో కోఆర్డినేట్ చేసుకొని రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ దాదాపుగా 450 మంది ఆ పోలీస్ సిబ్బందితో పాటు స్ట్రైకింగ్ టీమ్స్, అట్లాగే ర్యాపిడ్ టీమ్స్, అట్లాగే ఎస్కోర్ట్ టీమ్స్, సెక్యూరిటీ టీమ్స్ ఇవన్నీ వేసుకొని జిల్లాలో ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కృష్ణా జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లాలో మొత్తం 63,114 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా ఓటు వేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే తెలియచేయాలని సూచించారు. కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉయ్యూరు ఆర్డీఓ కార్యాలయంలోని సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని బుధవారం కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సందర్శించి ప్రక్రియను పరిశీలించారు. చెక్ లిస్ట్ ప్రకారం సామాగ్రి అందుతుందో లేదో చూశారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. బ్యాలెట్ పేపర్ల సీరియల్ నెంబర్ ప్రకారం ఉన్నాయో లేదో చూసుకోవాలని చెప్పారు. బ్లాంక్ పేపర్లు, నెంబర్ పడని పేపర్లు ఉంటే వాటిని ముందే అధికారుల దృష్టికి తెచ్చి తీసివేయాలని చెప్పారు. ఏ సమస్య వచ్చినా వెంటనే సమాచారం అందించాలని సూచించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నిక జరుగుతుందని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. అన్నిటిదానికన్నా ఇంపార్టెంట్ మనకు బ్యాలెట్ పేపర్స్, దయచేసి బ్యాలెట్ పేపర్స్ సీరియల్ నంబర్స్తో పాటు వెరిఫై చేసుకోవాలి. మేము ఆల్రెడీ వెరిఫై చేసాము టీమ్స్ పెట్టి, అయినా కూడా ఇట్ ఈస్ హ్యూమన్, మనిషే చేశారు కనుక హ్యూమన్ ఎర్రర్కి అన్ని ఛాన్సెస్ ఉంటుంది. సో మీకు ఇచ్చినప్పుడు మీరు ఏ బ్యాలెట్ పేపర్లు తీసుకున్నారని నంబర్ వారీగా చూసుకొని అక్నాలెడ్జ్మెంట్ ఇస్తే సరిపోతుంది. సమ్ టైమ్స్ మధ్యలో ఒక బ్యాలెట్ పేపర్ మిస్ అయిందనుకోండి, తర్వాత మనం బ్యాలెట్ పేపర్ అకౌంట్ ఇచ్చే టైంలో మీరే ఇబ్బంది పడతారు. మా దగ్గర అక్నాలెడ్జ్మెంట్ ఉంటుంది, ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ తీసుకున్నారని మీరే సైన్ చేశారు కదా, మీరు దాన్ని చెప్పండి అంటే అప్పుడు మీరు ఇబ్బంది పడతారు. సో దానికే బ్యాలెట్ పేపర్ 1 మినిట్ లేట్ అయినా పర్లేదు, ప్రశాంతంగా కూర్చొని సీరియల్ నెంబర్స్ క్లీన్గా చూసుకొని, ఇన్ కేస్ యూ ఫైండ్ ఎనీ బ్లాంక్ బ్యాలెట్ పేపర్, మ్యూటిలేటెడ్ బ్యాలెట్ పేపర్ ఆర్ సరిగ్గా ప్రింట్ కానీ లేదా నంబర్ పడకపోవడం కానీ ఇలాంటిది ఏమైనా ఉంటే ఆ బ్యాలెట్ పేపర్ని ఫస్ట్ అది ఇంటిమేట్ చేసేయండి. సో దెన్ అగైన్ టుమారో ఎలక్షన్స్ నార్మలీ ఆల్రెడీ ట్రైనింగ్ అంతా విన్నారు కనుక బాగానే చేస్తారు. బట్ ఓన్లీ థింగ్ ఏమంటే యూ షుడ్ యాక్ట్ వెరీ వెరీ ఇంపార్షియలీ. ఉయ్యూరు ఆర్డీఓ షారోన్ మాట్లాడుతూ ఉయ్యూరు డివిజన్ పరిధిలో 25 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. 25 పోలింగ్ స్టేషన్లు 4 సెక్టార్లుగా విభజించారని చెప్పారు. తాడిగడప మున్సిపాలిటీలో 8, పెనమలూరులో 3, మొవ్వ 2, తోట్లఊర్లూరులో 2, పమిడిమొక్కల్లో 2, ఉయ్యూరులో 3, కంకిపాడులో 2 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. ఎన్నిక నిర్వహణపై ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, పోలింగ్ స్టేషన్ల వారీగా బ్యాలెట్ పేపర్లు వేరు చేసి అందించామని అన్నారు. ఉయ్యూరు డివిజన్ పరిధిలో 21,000 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. డివిజన్లో మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 2025 జరుగుతున్నాయి, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్. దీనికి మనకు 25 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 25 పోలింగ్ స్టేషన్లు 4 సెక్టార్లుగా విభజించడం జరిగింది. ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ మనకు తాడిగడప మున్సిపాలిటీ 8 పోలింగ్ స్టేషన్లు, పెనమలూరులో 3, మొవ్వ 2, తోట్లవల్లూరు 2, పమిడిమొక్క 2 అండ్ ఉయ్యూరు 3, కంకిపాడు 2గా ఉన్నాయి. సో మనము అందరూ పోలింగ్ పీఓస్కి, ఏపీఓస్కి 2 సార్లు మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మీ రిసెప్షన్ సెంటర్లో కూడా వాళ్ళకి టూకీగా డీటెయిల్స్ అన్ని చెప్పడం జరుగుతుంది, ఎలా చేయాలి అని. డిస్ట్రిబ్యూషన్ మెటీరియల్ రిసీవ్ చేసుకుని వాళ్ళకు చెక్ చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనము ప్రతి ఒక్క వెహికల్ని సెక్టర్ ఆఫీసెస్ని కూడా అలాట్ చేయడం జరిగింది. వాళ్ళకు మనం ఒక 4 మినీ బస్సులు, 2 ఆర్టీసీ బస్సులు అరేంజ్ చేయడం జరిగింది. అవన్నిటికీ మనం జీపీఎస్ కూడా అరేంజ్మెంట్ చేశాము. సో మనకు వాళ్ళ బ్యాలెట్ పేపర్స్ అన్ని కూడా ముందే ఆల్రెడీ చెక్ చేసి పిఎస్ వారీగా మనము డివైడ్ చేసి పెట్టడం జరిగింది.
సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని గచ్చిబౌలిలో అరెస్టు చేశారు. తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులతో పోసాని వాగ్వాదానికి దిగారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ పోసాని పోలీసులను ప్రశ్నించారు. ఆరోగ్యం బాగోలేదని పోసాని చెప్పినా అరెస్టు చేస్తున్నామని తమకు సహకరించాలని పోలీసులు పేర్కొన్నారు. ఏపీ పోలీసులు పోసాని కృష్ణమురళి అరెస్టు చేసి హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు మేరకు సిఐడి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. అరెస్ట్ చేస్తున్నాం. నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ తీసుకోండి మేడం. నోటీస్ తీసుకోండి మేడం. తీసుకోండి మేడం. మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మేము ఏం రౌడీజం చేయలేదు సార్. అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి, భద్రకాళి సహిత వీరభద్ర స్వామి, గంగా పార్వతి సమేత వసంత మల్లేశ్వర స్వామి వార్ల నగరోత్సవం కన్నుల పండుగ జరిగింది. వేలాది మంది భక్తుల నడుమ కోలాట నృత్యాలు, బేతాళ వేషాలు, డప్పు వాయిద్యాల నడుమ నగరోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. పాత బస్తీలోని పాత శివాలయంలో వేంచేసి ఉన్న పార్వతీ పరమేశ్వరులు, భద్రకాళి సమేత వీరభద్రులను మహాశివరాత్రి పర్వదినం ముందు రోజు పెళ్లి కుమారుడిగా, పెళ్లి కుమార్తెగా అలంకరించి రావణ బ్రహ్మ వాహనంపై పురవీధుల్లో విశ్వబ్రాహ్మణులు నగరోత్సవం నిర్వహించడం అనాదిగా ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా వన్ టౌన్ బ్రాహ్మణ వీధి, కెనాల్ రోడ్, సామారంగ్ చౌక్లో నగరోత్సవం సాగింది. విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గొత్తి శ్రీనివాస చక్రవర్తితో పాటు సంఘ సభ్యులు, పలువురు ప్రముఖులు పూజాధికారులు గావించి నగరోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. హరహర మహాదేవ శంభో శంకర నినాదాలతో నగరోత్సవం భక్తి శ్రద్ధలతో సాగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గొత్తి శ్రీనివాస చక్రవర్తి మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా నగరోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, వేలాది మంది భక్తులు ఈ నగరోత్సవంలో పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందుతారని తెలియజేశారు. డప్పు వాయిద్యాలు, కోలాట నృత్యాలు, భూత భేతాల నృత్యాల నడుమ నగరోత్సవం కమనీయంగా సాగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం సీనియర్ ప్రతినిధులు పెదపోలు బ్రహ్మం, నడిపల్లి ప్రసాద్, కరిమల్ల జగన్, నాగాచారి, పసుమర్తి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.